తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఎప్పుడు మస్తు బిజీగా ఉంటాడు కదా. మరి గంత బిజీలో ఉండే పొన్నం సారు బడివాట పట్టిండులా. ఊకో పిల్ల, మంత్రి సార్కి ఇప్పుడు బడికి పోవుడేంది అని గుస్సా కాకుండా ఎందుకో చూడుర్రి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఏదో పని మీద పోవుకుంటా మెదక్ జిల్లా తూప్రాన్లున్న తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల ఆకస్మిక తనిఖీ చేసిండుల్లా. పిల్లలు బయట కూర్చుంటారు కూడా దానకిషోరావు చెప్తా ఒక నోటీస్ ఒకటి అది కుక్కలు వస్తే కుక్కలకు క్లాసులు మూత్రం పోసి కుంపేసి బట్టలు చెప్తుంటే పరిస్థితి ఉంటే మనం దర్శనం చేసేటట్టు నేను 10 సార్లు కంప్లైంట్ చేసాను మీకు అందరూ. మీ నోటీస్ బయట కూర్చుంటారు సరే బయట కూర్చోవడం తప్పడుతుంది. ఇది ఒకసారి గ్రామ పంచాయతీలు అందరూ పెద్ద 35 ఓల్డ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ స్కూల్ ఇళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఇవాళ రాష్ట్రంలో 25 మంది కుర్ర వెంకటేశ్వర గారు, రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ, ఇంద్రశ మహేందర్ అందరికీ వెళ్ళిన వాళ్ళే. మరి ఇటువంటి స్కూల్స్ పరిస్థితి ఉంటే ఎట్లా మీరు వచ్చిన విజిట్ చేసినప్పుడు ఈ మధ్యలో అటువంటి కావాలి చదువుకునే ఇప్పుడు ప్రొడక్టివిటీ కలిసే ఊరికే మామూలు రోడ్ డివైడరు, సెంట్రల్ లైటింగ్, మ్యూజికల్ ఫౌంటైన్ పెడితే డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు. హ్యూమన్ రిసోర్స్ స్టూడెంట్ లీడర్ ఇక్కడ నుంచి ఒక ప్రయోజకుడైన కుటుంబ సభ్యుడు వెళ్తే కుటుంబం అంతా లైఫే మారిపోతుంది కదా. ఇక గురుకులంలున్న పంతులను విద్యార్థులను పిలిచి ఎట్లా చదువు చెప్తున్నారని అడిగి అక్కడున్న సార్లను ఎంత దాకా చెప్పిరు చదువు అని అరుచుకున్నాడు. తర్వాత గురుకులం అంతా కలియదిరిగిన సారు అన్నం టైం అయ్యేసరికి పిల్లలు అక్కడి సార్లతోని కలిసి మధ్యాహ్నం అన్నం సుత తిని తర్వాత మాట్లాడుకుంటా ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఉన్న స్కూలు. దీని పరిస్థితి ఏదో చూద్దామని వచ్చాం సడన్గా. స్కూళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికీ సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినా కొంత సమస్య పరిష్కరించిన వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీని మిగతా లిఖితపూర్వక అంశాలు, అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర గారితో మాట్లాడినాం. ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడినాం. స్కూలుకు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అందరూ సహకారం కోరుతాను. పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు, ఇక్కడ వేరే వేలు కార్వా అనే విషయంతో బెడ్స్ అన్ని కూడా డార్మెటరీ బెడ్స్ చేసేది కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. పాఠశాల వసతి సౌకర్యాలకు సంబంధించి పట్టణంలో మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం. ఇక దీనికి పొన్నం సార్తోని ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాజా మైనుద్దీన్, పాఠశాల సిబ్బంది, ఇతర నాయకులు వచ్చిర్రు.